అడగాలనుకుంటున్నారు అడుగుతారు. జయరామ్ గారు అడగమనండి, నేను దానికి సమాధానం. జయరామ్ గారు మీ పాయింట్ ఏంటి అన్న? ఏవే దయాకర్కు తెలియాల్సింది ఏంటంటే అన్న 9th షెడ్యూల్ లో చేర్చాలి అంటే కాంగ్రెస్ కాదు ఇది డిస్కషన్ చేయాల్సింది. బీజేపీ పార్లమెంట్ లో పెట్టి డిస్కస్ చేసి చేర్చాల్సింది బీజేపీ. ఇక్కడ కాంగ్రెస్ ప్రమేయం ఏం లేదు. కాంగ్రెస్ పెట్టింది, చెప్పింది, ఇచ్చింది, అంతవరకే. అక్కడ పార్లమెంట్ లో చట్టం చేయాల్సింది బీజేపీ. అప్పుడు జయలలిత చేయడానికి గల కారణము ఆమె చేయడానికి ఏంటంటే పివి నరసింహారావు గారు అప్పుడు జయలలితతోని అవసరాలు నిమిత్తం అని చెప్పేసి ఆమె ఒక డిమాండ్ తెచ్చేసుకొని అప్పటికప్పుడు ఆ కులాల దగ్గరలో పరిస్థితిలో ఉన్న నేపథ్యాన్ని ఆ డిస్క్రిప్షన్ గా రాసేసి దాన్ని పూర్తి స్థాయిలో ప్రజెంటేషన్ ఇచ్చేసి కన్వెన్స్ చేసేసి ఆమె అవసరం పార్టీకి ఉంది కాబట్టి అప్పుడు ప్రభుత్వానికి పివి గారి ప్రభుత్వానికి ఉంది కాబట్టి అది చేర్చగలిగిండు, చేసిండు, అది అయిపోయింది. అది అప్పటి ప్రజలకు మంచి జరిగింది అనుకుందాం. కానీ ఇప్పుడు బీజేపీ మీరు పెట్టిన దీన్ని ఎందుకు చేస్తుంది అనేది ప్రధానమైన ప్రశ్న. చెయ్యదు అనేది స్ట్రాంగ్ అంశం. ఎందుకు అంటే ఒకవేళ కనుక బీజేపీ ప్రభుత్వంలో కనుక చేసినట్టు అది కాంగ్రెస్ విజయంగా మారిపోతుంది. కానీ కాంగ్రెస్ కు ఆ విజయాన్ని ఎందుకు అందిస్తుంది? రేపు రానున్న ఎలక్షన్ లోపల బీజేపీ స్టేట్ లో కూడా వచ్చినట్టు అవుతే ఇది మేము బీసీ రిజర్వేషన్ చేస్తామనే దాని మీద ముందుకెళ్తారు తప్పితే మీరు ఇచ్చిండ్లు కాబట్టి వాళ్ళు 9th షెడ్యూల్ లో పెడతారంటే అది ఇంపాసిబుల్, అది చేయాలి. ఒకవేళ మీరు గెజిట్ ద్వారానే మీరు దీన్ని రిజర్వేషన్స్ తీసుకొచ్చినామంటే గెజిట్ ద్వారా తెచ్చిన అప్పుడు ఎంఆర్పిఎస్ లొల్లి చేసిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఆ గెజిట్ ద్వారానే 2000 లోపల క్లాసిఫికేషన్ పట్టుకొచ్చింది. 2004 లో సుప్రీంకోర్టు కొట్టేసింది. గెజిట్ ద్వారా వచ్చిన ఏ రిజర్వేషన్ పైన ఉన్న చట్టాలు కూడా ఇంతవరకు నిలవలేదు. అది అట్టర్ ఫ్లాప్ అయిపోయినాయి, మన కళ్ళ ముందు కనిపించింది అన్న సత్యాలవి. ఇక ఆ విషయాన్ని కూడా మనం వదిలేద్దాం. ఇది అయ్యే పని కదా. గెజిట్ ద్వారా కూడా పెద్ద ప్రజలు ఉన్నాం. ఇక ఒక్క నిమిషం నేను చెప్పాను. ఇది ఒక అంశం, అది కూడా ఫెయిల్యూర్ సిస్టమ్. నెక్స్ట్ వచ్చేసి మీరు ఏదైతే ప్రజల ముందు పెడుతున్నారో, మేము ప్రజల సర్పంచ్ ఎలక్షన్లు పెడుతుంటాము, ఇంకా స్థానిక సంస్థల ఎలక్షన్లకి అనుకుంటున్నారో ఇప్పటి వరకు కూడా పార్టీల పరమైన అంశాలకు వస్తే ఏ పార్టీ కూడా చట్టం అవసరం లేదు. మీ పార్టీ పరంగా మీరు 42 కాదు 56 కూడా ఇవ్వచ్చు. ఈ విషయం మీ పార్టీలో వాళ్ళకు తెలియదా అంటే అందరికీ తెలుసు. కానీ ఇది ఒక చట్టం చేయాలనే నేపథ్యంతోనే, చట్టం కావాలనే ఒక డ్రామాతోనే దీన్ని మళ్ళీ బీసీ సోదరులకు మరొకసారి అన్యాయం చేసే ప్రయత్నమే తప్పితే ఇది పెద్ద బీసీ సోదరులకు న్యాయం చేసేది కాదు. ఇది పొలిటికల్ ఎజెండాగా రానున్న రోజుల లోపల బీసీ 42% రిజర్వేషన్ అనేది పొలిటికల్ ఎజెండాలో భాగంగా మారితే తప్పితే బీసీలకు ఇచ్చేదంటూ ఏముండదు, బీసీలు తీసుకునేది కూడా ఏముండదు అని అందరికీ తెలిసిన విషయమే. ఇట్లా లోతుకు వెళ్తూ ఉండి డిస్కస్ చేస్తూ ఉంటే కూడా ఎక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఫేవర్ లేదు. మరి ఎలక్షన్ లోకి పోతుందా అనేది $1 మిలియన్ ప్రశ్న. ప్రసాద్ గారు మీ సబ్మిషన్ ఏంటి? ఇప్పుడు నేనేమంటున్నా, పెద్దలు జయరాం గారు చెప్పినట్టు 42% రిజర్వేషన్లు రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ